Hi everyone, welcome to SS Maths Academy Concept Learning. I am Samsara, Maths lecturer. మీకు గనక నేను చేసే యూట్యూబ్ క్లాసెస్ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ మ్యాథ్స్ అకాడమీ. సో ఈరోజు మనం బైనామియల్ థియరం నుండి న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అంటే ఒక బైనామియల్ ఎక్స్పాన్షన్స్కి మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్కి టర్మ్స్ రాసుకుంటూ పోతాం కదా. NC0, NC1, NC2, NC3 అండ్ సో ఆన్ NCN. ఈ బైనామియల్ కోఎఫిషియెంట్స్ లో గ్రేటెస్ట్ టర్మ్ ఏది అని అడుగుతున్నాడు. వీటిల్లో గ్రేటెస్ట్ టర్మ్ ఏది? ఇందాక మిడిల్ టర్మ్స్ చేసాం కదా. n ఈవెన్ అయినప్పుడు n/2 ప్లస్ టర్మ్ ఒకటి ఉంటుంది. n ఆడ్ అయినప్పుడు n+1/2 అండ్ n+3/2 టర్మ్స్ సేమ్ అవే మనకి ఆల్మోస్ట్ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్ అన్నమాట. అయితే ఎలా చేద్దామంటే బైనామియల్ ఎక్స్పాన్షన్ కనుక 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n లా ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. 1 ప్లస్ ఎక్స్ ఫస్ట్ టర్మ్ 1 ఉండాలి. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n లాగుంటే నువ్వు ఫస్ట్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. n+1 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ బై మాడ్యులస్ ఆఫ్ x+1. ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి n+1 ఇంటూ మాడ్ ఎక్స్ బై మాడ్ x+1. ఇదిగో ఇక్కడ బైనామియల్ ఎక్స్పాన్షన్స్ లో సెకండ్ ప్లేస్ లో చూసారు, ఎక్స్ ప్లేస్ లో ఇక్కడ ఉండే టర్మ్ మాడ్ ఎక్స్ అనమాట n. అయితే ఇక్కడ మనకి n+1 ఇంటూ మాడ్ ఎక్స్ బై మాడ్ x+1 వాల్యూ కనుక్కుంటే ఈ వాల్యూ మొత్తం ఆర్ వాల్యూ ఉంది కదా. ఆర్ వాల్యూ వస్తే ఇంటీజర్ రావచ్చు, లేదంటే నాట్ ఇంటీజర్ కూడా రావచ్చు. అంటే ఇక్కడ మనకి రెండు కేసెస్ వస్తాయి. ఎగ్జాక్ట్ గా ఆర్ వాల్యూ ఇంటీజర్ రావచ్చు, ఇంటీజర్ కాకుండా నాట్ ఇంటీజర్ అంటే డెసిమల్స్ లో 2.7, 6.2, 5.8 ఇలా నాట్ ఇంటీజర్ కూడా రావచ్చు. మరి అప్పుడు రెండు కేసెస్ అరైజ్ అవుతున్నాయి కదా సార్ ఇక్కడ అంటే. సో కేస్ 1, ఇఫ్ ఆర్ ఈజ్ యాన్ ఇంటీజర్, ఒకవేళ ఆర్ అనేది ఇంటీజర్ అయితే అంటే n+1 ఇంటూ మాడ్ ఎక్స్ బై మాడ్ x+1 నువ్వు ఫైండ్ అవుట్ చేస్తే ఎగ్జాక్ట్ గా ఇంటీజర్ రావాలి. అంటే 1 అనో 2 అనో 3 అనో 4 అనో 5 అనో ఎగ్జాక్ట్ గా ఇంటీజర్ వస్తే, ఒకవేళ ఆర్ ఇంటీజర్ అయితే ఇఫ్ TR అండ్ TR+1 ఆర్ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్, అంటే రెండు గ్రేటెస్ట్ టర్మ్స్ ఉంటాయి అంట. ఆర్ అనేది ఇంటీజర్ అయితే ఎగ్జాక్ట్ గా రెండు గ్రేటెస్ట్ టర్మ్స్ ఉంటాయి అంటున్నాడు. ఏంటి ఆ రెండు గ్రేటెస్ట్ టర్మ్స్ అంటే TR అండ్ TR+1. ఈ రెండు గ్రేటెస్ట్ టర్మ్స్ లో ఉండే న్యూమరికల్ వాల్యూస్ ఈక్వల్ గానే ఉంటాయి. ఓకేనా? సో పక్కన ఇంకా కోఎఫిషియెంట్స్ ఉండొచ్చు, న్యూమరికల్లీ ఈక్వల్ గా ఉంటాయి. అంటే mod TR ఈక్వల్ టు mod TR+1 మనం. సో ఎగ్జాక్ట్ గా ఆర్ అనే వాల్యూ ఇంటీజర్ అయితే రెండు గ్రేటెస్ట్ టర్మ్స్ అవుతున్నాయి. మరి కేసు 2, ఇఫ్ ఆర్ ఈజ్ నాట్ ఇంటీజర్, ఆర్ ఈజ్ నాట్ ఇంటీజర్, ఒకవేళ ఆర్ వాల్యూ ఇంటీజర్ కాకపోతే ఏంది పరిస్థితి? ఆర్ వాల్యూ 6.7 అను, లేదంటే 8.3 అను, లేదా 1.4 అని ఇలా డెసిమల్స్ లో వస్తే అంటే ఇప్పుడు ఇంటీజర్ కాదు కదా. ఆర్ ఇంటీజర్ కాలేదు అంటే ఇఫ్ TR స్టెప్ R+1 ఈజ్ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అవుతుందంట. అంటే ఒకే ఒక్క టర్మ్ ఉంటుంది, అది న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అవుతుంది అంటున్నాడు. T
స్టెప్ ఆర్. స్టెప్ ఫంక్షన్ ఏంటంటే ఇప్పుడు స్టెప్ 6.7 ఉంది అనుకో, అందులో ఉండే ఇంటీజర్ వాల్యూవే రాయాలి, ఓన్లీ 6. స్టెప్ 8.3 ఉంది అనుకో 8, స్టెప్ 5.2 ఉంది అనుకో 5. సో ఓన్లీ డెసిమల్ వాల్యూ కాకుండా ఇంటీజర్ వాల్యూ రాసుకోండి. ఇది న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్. ఏదైనా ఒక బైనామియల్ ఎక్స్పాన్షన్స్ కి న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అనుకోమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు a ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n అని. ఇలా a ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఇస్తే మనకి వాటి బైనామియల్ ఎక్స్పాన్షన్ ఎలా ఇచ్చినా సరే నువ్వు మాత్రం 1 ప్లస్ ఎక్స్ లోకి కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ నెంబర్ ఎప్పుడు 1 ఉండాలి. మనకి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ ఉందిగా, కాబట్టి బ్రాకెట్ లో నుంచి ఏ కామన్ తీద్దాం. టేకింగ్ ఏ కామన్, బ్రాకెట్ లో నుంచి ఏ కామన్ వచ్చినప్పుడు పవర్ తో సహా కామన్ రావాలి. అంటే ఏ పవర్ n ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బై ఏ హోల్ పవర్ n. ఇదిగో ఇప్పుడు చూడండి 1 ప్లస్ ఎక్స్ లాగా మారిపోయింది. సో ఇదంతా మోడ్ ఎక్స్. ఫార్ములా ఏంటిది ఆర్ కనుక్కోవడానికి, n ప్లస్ 1 ఇంటూ మోడ్ ఎక్స్ బై మోడ్ ఎక్స్ ప్లస్ 1. ఈ వాల్యూ మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే ఆర్ వాల్యూ ఇంటీజర్ వస్తే 2 గ్రేటెస్ట్ టర్మ్స్ ఉంటాయి. అది టీఆర్ ఒకటి, టీఆర్ ప్లస్ 1 ఒకటి. ఆర్ వాల్యూ ఇంటీజర్ కాకపోతే టీ స్టెప్ ఆర్ ప్లస్ 1 ఈజ్ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్. దీని మీద మనం ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? ఓకేనా? నెక్స్ట్ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అడిగింది కదా. న్యూమరికల్లీ గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్. ఏదైనా ఒక బైనామియల్ ఎక్స్పాన్షన్ లో NC0, NC1, NC2, NC3, NC4 అండ్ సో ఆన్, వీటిని బైనామియల్ కోఎఫిషియంట్స్ అంటాం. ఆ బైనామియల్ కోఎఫిషియంట్స్ లో గ్రేటెస్ట్ టర్మ్ ఏది ఉంటుందంటే ఇందాక న్యూమరికల్లీ గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్. ఏదైనా ఒక బైనామియల్ ఎక్స్పాన్షన్ రాసేటప్పుడు ఎలా రాస్తాం? NC0, NC1, NC2, NC3 అండ్ సో ఆన్ NCn. వీటన్నిటిని బైనామియల్ కోఎఫిషియంట్స్ అంటారు. ఇదిగో ఈ బైనామియల్ కోఎఫిషియంట్స్ లో గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఏది అంటాడు. అంటే NC1 నా, NC2 నా, NC3 నా, NC5 ఆ? సో వీటిలో గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అంటే మనకి ఇందాక మిడిల్ టర్మ్ చేసుకున్నాం కదా, n అనేది ఈవెన్ అయితే NCn/2 అంటే n/2 ప్లస్ 1th టర్మ్ మిడిల్ టర్మ్ అవుతుందని, ఆ మిడిల్ టర్మే గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అయింది. ఎప్పుడు n ఈవెన్ అయినప్పుడు. n ఆడ్ అయినప్పుడు మిడిల్ టర్మ్స్ ఏం చెప్పా? n ప్లస్ 1/2 టర్మ్, n ప్లస్ 3/2 టర్మ్. 2 మిడిల్ టర్మ్స్ ఉన్నాయి అన్న. ఆ 2 మిడిల్ టర్మ్సే బైనామియల్ గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అయింది. సో అంటే ఇప్పుడు ఇన్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్ x plus a whole power n, first point, if n is even then NCn/2 is greatest binomial coefficient. Greatest binomial coefficient. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. n అనే నెంబర్ కనుక ఈవెన్ అయితే NCn/2 అనేది గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ n ఈజ్ ఆడ్ నెంబర్ అయితే, n అనేది ఆడ్ నెంబర్ అయితే దెన్ 2 టర్మ్స్ ఉంటాయి. అవేంటి అంటే NCn-1/2 అండ్ NCn+1/2. NCn-1/2, NCn+1/2 ఆర్ గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్స్. గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్స్. ఓకేనా స్టూడెంట్స్? గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్స్. సో ఇవి
న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ కనుక్కునేప్పుడు చేస్తాము, డైరెక్ట్గా ఎప్పుడన్నా షార్ట్ కట్ మెథడ్ గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అని అడిగితే పవర్లోని ఎన్ ఈవెన్ అయితే ఎన్సి n/2 గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అవుతుంది. పవర్లోని ఎన్ ఆడ్ అయితే ఎన్సి n-1/2 ఒక టర్ము, ఎన్సి n+1/2 అంటే ఈ రెండు టర్మ్స్ గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్స్ అవుతాయి. ఓకేనా? ఫైండ్ ద న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఆఫ్ 3 + 7x whole power 15 x = 4/5. ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్స్ కి న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ కనుక్కోమంటాడు. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా గ్రేటెస్ట్ టర్మ్ గురించి కాన్సెప్ట్. దాని మీద క్వశ్చన్ గివెన్ ఎక్స్పాన్షన్. సో ఏమిచ్చాడు? 3 + 7x whole power 15. బైనామియల్ ఎక్స్పాన్షన్స్ ఫస్ట్ టర్మ్ ఎప్పుడు 1 ఉండాలని చెప్పా. ఇక్కడ 3 ఉంది కదా, టేకింగ్ 3 కామన్ ఇన్ బ్రాకెట్. ఈ బ్రాకెట్ మొత్తం మీద 3 కామన్ వస్తే పవర్ తో సహా రావాలి. 3/15 into 1 + 7x/3 whole power 15. 1 + x 7x/3 మొత్తం x గా ట్రీట్ చేసుకోండి. సో న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ కనుక్కోమన్నప్పుడు ఫస్ట్ ఆర్ వాల్యూ కనుక్కోవాలి. ఆర్ వాల్యూ కనుక్కోవడానికి మీకు కింద ఫార్ములా రాపిచ్చా కదా, n+1 into mod x by mod x + 1. సో n అంటే 15, 15 + 1 into mod x. ఇదిగో ఈ నెంబర్ మొత్తాన్ని x గా తీసుకోవాలి. mod 7x/3 డివైడెడ్ బై mod 7x/3 + 1 అని. సో 15 + 1 అంటే 16 into 7 into x ఉంది కదా, ఇక్కడ x ప్లేస్ లో ఇదిగో ఈ 4/5 సబ్స్టిట్యూషన్ చేయాలి. సో 7 into 4/5 డివైడెడ్ బై 3. ఇక్కడ కూడా 7 into 4/5 డివైడెడ్ బై 3 + 1. ఇక్కడ ఈ x ప్లేస్ లో 4/5 సబ్స్టిట్యూషన్ చేయండి. దట్ ఈక్వల్ టు 16 into 7 into 4 అంటే 28. సో ఇక్కడ 4/5 ఉంది కదా, 5 into 3 15 అవుతుంది. సో ఇక్కడ కూడా 7 into 4 అంటే 28/5 into 3 అంటే 15 + 1. సో దట్ ఈక్వల్ టు 16 into 28/15. టేకింగ్ ఎల్సిఎం 15 ఎల్సిఎం కదా, క్రాస్ మల్టిప్లై చేయండి. 1 into 28 అంటే 28 + 1 into 15 అంటే 15. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 16 into 28 16 448 by 28 plus 15 43. సో ఇది ఆర్ వాల్యూ 448 by 43. ఇక్కడ మనం డివిజన్ చేస్తే 43 పెట్టి 448 ని 43 10s 430 కదా, అంటే 10.4 అప్రాక్సిమేట్ గా ఆర్ వాల్యూ 10.4 వస్తుంది. సో ఆర్ ఈక్వల్ టు 10.4. వచ్చిన ఆర్ వాల్యూ ఇంటీజరా నాట్ ఇంటీజరా? 10.4 4.4 ఉంది, డెసిమల్ ఉంది కాబట్టి నాట్ ఇంటీజర్. ఆర్ వాల్యూ కనుక నాట్ ఇంటీజర్ అయితే న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అనుకోవడానికి ఏం చెప్పే ఫార్ములా? టీ స్టెప్ ఆఫ్ ఆర్ + 1 అన్న. అంటే టీ స్టెప్ ఆఫ్ 10.4 + 1. టీ స్టెప్ ఆఫ్ 10.4 అంటే 10.4 కి స్టెప్ వాల్యూ 10 అన్నమాట. సో టీ 10 + 1 లాగుంది. ఇప్పుడు ఇది మనకు ఆర్ వాల్యూ అవుతుంది. ఓకేనా? ఎగ్జాక్ట్ ఆర్ వాల్యూ అంటే ఇప్పుడు 10. ఇప్పుడు జనరల్ టర్మ్ ఫార్ములా ఉంది కదా, NCR into x power n minus r into a power r. అసలు గివెన్ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఏంటిది? 3 + 7x whole power 15. దీనికి రాయాలి మన బైనామియల్ ఎక్స్పాన్షన్. 3 + 7x whole power 15 కి t 10 + 1th టర్మ్. ఇక్కడ r వాల్యూ 10, n వాల్యూ 15. 15c 10 into ఫస్ట్ టర్మ్ 3 కదా, 3 power 15 minus 10 into 7x power 10 అన్నమాట. 7x power 10. సో
15c10 into 3 power 5, 7 power 10 into x power 10. 15c10 into 3 power 5 into 7 power 10. స్టార్టింగ్ క్వశ్చన్లో ఎక్స్ వాల్యూ ఇచ్చాడు 4/5 హోల్ పవర్ 10 అని. సో దట్ ఈక్వల్ టు 15c10 3 పవర్ 5 7 పవర్ 10 4 పవర్ 10 కదా. 7 into 4 అంటే మొత్తం మీద 28/5 పవర్ 10. ఇది మనకు కావలసిన న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అంటే. న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఈక్వల్ టు ఏది 3 + 7x హోల్ పవర్ 15కి న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అంటే 15c10 into 3 power 5 into 28/5 హోల్ పవర్ 10. ఓకేనా స్టూడెంట్స్, ఇది న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం.